పెడతా మీరు పెద్దలారా మీరు కూడా పక్క దేశంలో ఉంటుండే నేను ఆ ఒక పూలతో గీలు వేస్తా మరి పువ్వులు పండిస్తా మరి కూడా పువ్వులు కూడా తెస్తానని కూడా మళ్ళీ వంట ఉన్నానమ్మా గంట పెద్ద తోట ఉన్నది మాట పూలు నువ్వు నీళ్ళు పెడు కావు నీళ్ళు పెడితేనే పువ్వు కాస్తుంది అరే కాస్త కానీ ఇంతకు మొదలు మా పోయింది కొడితేనే పదన అవుతుంది పదనలో పోయి ఇత్తు పెడితేనే మొలకెత్తుతుంది అంతే మొలక ఈ మొలకెత్తి మంచిగా గడ్డి పీకి మంచిగా మసాలా పోతా అంటే చెట్టు గంటి వస్తుంది లే పువ్వు మాడింది అనుకో ఇది పచ్చడి పట్టకూడదు ఆయన వెనకాల కూడా రారాదు మళ్ళన్న కొలువులుగాలు వస్తున్నారు ఆ ఒక కూడా పూట కూడా పువ్వులు తరగి చేస్తాయి అమ్మా ఏడెండ్ల కొలువులు మల్లన్న కొలిచిండు రారాదు మల్లన్న నేను ఎట్లా చెయ్యాలి ఏమి చెయ్యాలని కూడా ఆ ఒక్క పూలతో కూడా ఎర్ర రోగం తొలగిస్తాయి అమ్మో మల్లన్న రోజుకు తెచ్చే పూల కన్నా రోజులు తగ్గిపోతున్నాయి ఆ ఒక్క తుర్కరాజులు ఏమని అంటాయి ఉన్నారమ్మా నేను అందుకే వద్దన్నా అరే నీకు అప్పుడే చెప్పిన ఇది నాకు అనుమానం వస్తున్నదా అని అప్పుడే చెప్పినా నీ అమ్మ నేను అనొద్దురా జర పోతా జర గంట పోయే కదా సగం ఉంది సగం ఇక చెప్పే కదా సగం ఏమో అమ్మది సగం నాయదా అని ఇవి అడిగివు కదా కానీ మనది పురుగు ఎక్కువ అయ్యా పెద్దలారా పువ్వులు ఎందుకు తక్కువ వస్తున్నాయి అంటున్నావా ఎందుకు కొట్టాడతా నేను చెప్తా కదా అరే తోట కూడా ఎలాగైందా తోట కూడా ఎలాగైంది అరే అయ్యా పెద్దలారా మీ పువ్వులేమి నేను అమ్ముకుంటలేను అన్నీ మార్కెట్లు ఉంటాను గీమే మార్కెట్ బోయినపల్లి మార్కెట్ కి ఉండబోతలేను మీ పిల్లల దాచుకుంటా పోయి మీ పిల్లల జడ్ల పెట్టుకోమని మెస్తలేను కానీ ఆ ఎర్ర రోగం తగిలింది మీరు చేనికి మొత్తం ఎర్ర రోగం కలిగింది మరి దానికి నేను చెప్పినట్టు చేస్తేనే తోట మరి లేకపోతే సోంక కట్టి చేస్తాం అంటే చెప్పమంటావా అయ్యా పెద్దలారా ఒక ఉడగ ఎర్రదోగం తగినందుకు ఏం చెయ్యాలంటున్నారా కర్రేమను పోయాలి కందులు చెయ్యాలి కర్రేమను పోసి కందులు చేసిరు అనుకో మీ మక్క లోపల మంచిగా బిర్యానీ ఉండి మసాలా లేచి మక్క లోపల వాసన లేపి మంచిగా తిన పెడతా పెద్దలారా కర్యావుని గూడంగా తెచ్చిస్తామని ఆ ఒక తుర్కరాజులు అన్నారు తుర్కరాజులు కూడా మేము కత్తి పెట్టమని తుర్కరాజులు అంటాయి ఉన్నారమ్మా మల్లన్న కూడా నేనే బలిస్తా నేనే గూడంగా వండి గూడంగా బిర్యానీ చేస్తామన్నాడు ఆ ఒక తుర్కరాజులు కర్యావుని తెచ్చిరు మల్లన్న కాటు పెట్టిండు ఆ ఒక కూడా బిర్యానీ చేస్తా ఉన్నారమ్మో బిర్యానీ చేసిండు మక్క లోపల గుమగుమలు ఆడిస్తున్నారు ఏమిరా మల్లన్నది మక్క లోపల గుమగుమలు ఆడుతుంది మరి తినక ముందే ఇంత మంచిగా ఉన్న తింటే ఎట్లా ఉంటదని తుర్కరాజులు అనుకుంటా విన్నారమ్మా తుర్కరాజులు కూడా మల్లన్న పిలిచిండు ఈస్తరాగులు వేసిండు బిర్యానీ పెట్టిండు మరి తుర్కరాజులు ఎట్లా తింటున్నారు మరి తిన్నాక తుర్కరాజులకు చుట్టాలు अरे बच्चा देखो तो छोटा दिख रहा ना छोटा से बच्चा अरे कम्मगा తీయగా వాసన బాగా వస్తున్నదిరా అవురా చూస్తేనే వాసన వస్తేనే గిట్టున్నదిరా వాడారా కొన్ని ఆడ మినేపల్లికరా మేము దవ చేసాం రా ఆరు కొడుక మసాలాలు తెచ్చింది ఆ అత్తర్ పన్నీర్ ఆడ మిగిలేదు కదా దాన మిగిలింది వాడు తెచ్చి అదే ఆసన కొడుతున్నారు నాకైతే అదే సేమ్ అంటే నాకు ఆయన ఇక మనం తింటే అయితే అరే చెంపనాలు బయట బయట
అమ్మ మీకు కూడా పెట్టాలా బిర్యానీ మొన్న బాగా తిన్నావా బిడ్డ నిన్న మనం చూసుకోవాలి అందుకోసం బిర్యానీ పెట్టిండో భగవంతుడు మల్లన్న బిర్యానీ తిన్నాక తుర్కరాజులకు చుట్ట అలవాటు అప్పటోళ్ళకి ఏమో వెనకటోళ్ళకి చుట్ట ఇప్పుడు సిగరెట్ కూడా భగవంతుడు మల్లన్న గంజాయి దాపాలని కూడా సిగరెట్ల పొవాకు తీసిండు గంజాయి పెట్టిండు తుర్కరాజులు ఎట్లా కూడా గంజాయి దాపుతాయి అబ్బా బోస్కారే మంచిగా ఇది బిర్యానీ ఉన్నది మన చుట్టాలు కూడా ఇచ్చిండని కూడా తుర్కరాజులు కూడా బీడీలు ఎట్లా దాపుతాయి ఉన్నారమ్మా सोप खा लिया सोप पेट भरा है ना रे अब सोंगा 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 मारेंगे सोंगा 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 पीएंगे रे सोंगा पीएंगे हां पी ले तुम पी लो अरे बहुत अच्छा है रे अच्छा रे అనే వరకల కూడా రారాజు మల్లన్న గంజాయి దాపిండు మరి ఎక్కడ తుర్కరాజులు అక్కడ పడిపోయిండు దొంగలు కావద్దు నేను మంచి పోవాలని కూడా తీసుకొని 26 దినాల పంట తీసుకొని మైసాచి గడ్డ కూపమ గడ్డ బండారు గడ్డ తీసుకొని చిన్నగా మెల్లగా మక్క లోపలికి వెళ్ళి ఎట్ట పోతాయి ఉన్నాడమ్మా భగవంతుడు మల్లన్న కటార చేతుల పట్టిండు భగవంతుడు మల్లన్న చేతుల కటార పట్టిండు ఒక్క గూడంగా రారాజు మల్లన్న కూడా గిత్తుతో 26 దినాల పంట తీసుకొని మక్క దాడుతుంటే గూడంగా మల్లన్న కూడా మక్క చేత గూడంగా దాటిపోతుంటే గూడంగా ఆ ఒక్క గూడంగా మొత్తాడునే మాయం చేసిండు మరి మాయం చేసి గూడంగా ఆ ఒక్క తుర్కరాజుల పట్టణం దాటిపోతాయి అమ్మా మరి ఏమి చేసినాడే మల్లన్నెంబడే కత్తులు పట్టుకున్నారు అవక తుర్కరాజులు మల్లన్న కూడా మల్లన్న ఎంబడ పట్టేటప్పుడు కూడా మల్లన్న కూడా నల్ల కుక్క అవతారం వేసినాడు మల్లన్న కూడా నల్ల కుక్క అవతారం వేసిండు బండారు గడ్డ నోట పట్టుకున్నాడు మరి తుర్కరాజులు తెల్లవార చూసిండు చూసినప్పుడు కూడా మల్లన్న కూడా ఎంగిలి చేసిండు బండారు గడ్డ ఎంగిలి అయిందని కూడా ఆ ఒక్క తుర్కరాజులు కూడా మళ్ళీ ఏంటకి మళ్ళీ వస్తాయి ఉన్నారమ్మా ఎంగిలి అయిందని తుర్కరాజులు మళ్ళీ అడ్డం వచ్చినప్పుడు కూడా తుర్కరాజులకు దీవెనార్తి కూడా యాదాడికి 2 సార్లు పీల పండుగ వస్తుంది 5 పంజల పీని నిలబెట్టుకోవాలని తుర్కరాజులు కూడా సెలవులు పెట్టినారే సెలవులు పెట్టినప్పుడు రారాజు మల్లన్న మరి వస్తుంటే ఆ ఒక్క గంగదేవి కూడా కూడా ఎట్లా దాటనిస్తలేదు గురుడు రామ 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 గంగదేవి 90 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం వేసుకొని ఏమి రాయి నా పొట్ట మీద కాలి పెట్టిపోతున్నది ఆ ఒక్క కూడా 90 ఏళ్ళ పెద్ద మనిషి ఎట్లా వస్తాయి అమ్మా
ఊకుట గంగనే సాకుట గంగనే ఎవడ్రా నువ్వు చూడమ్మా దీనికి ఇంతగానో పని చేస్తాను కింద పడతారు ఓ గంగదేవి పట్టు చీర మీద నా కళ్ళు పడ్డాయి అంటున్నావా అవు నీ అమ్మని నీ అమ్మ చూస్తే కూడా ఎవరు కూడా ఏం చేయరు కానీ నా పేరు చెప్పినట్టు ఉంటే నీకు కట్టుకున్న 3 గచ్చే గుంజినవా అరే ఇగో పట్టుకో ఇగో నా పట్టు చీర ఇగో సింగుల్ పోసినావా సింగుల్ పోసిన ఆ పట్టు చీర ఊసి కింద పడాలి నా పేరు చెప్తే అరే ఒకరా పిల్లగా ఏం మాట్లాడుతున్నావు యాడికి ఆ ఊరు యాడికెళ్ళి వచ్చినావు ఎక్కడ వచ్చినావు నాకు పట్టు నా ఊరికి వచ్చి నా కట్టుకున్న పట్టు చీర మీద నా కళ్ళు పడలేవా అరే నీ కళ్ళు ఉరవదారని కళ్ళు ఉన్నాయి రారాజు మల్లన్న గోడంగా చిన్నగా మెల్లగా భగవంతుని పేరు చెప్తా వినడమ్మా నాది కూడా మా అమ్మ పేరు లోకాల ఏలేటి మా నాయన పేరు లోకాల లేలేటి లోకాల శంకరుడు మా అమ్మ పేరు పార్వతమ్మ నా పేరు శ్రీశైలవస శివ మల్లికార్జున మల్లన్న చెప్పినాడు కొడుక మక్క దేశం లోపల ఇత్తుతో 26 లింకుల పంట తీసుకొని నేను కూడా శివదేవి లాగా మాడనిక పోతున్నా పోయమ్మ గంగమ్మ అట్లా నా బిడ్డ అయితే నీకేం కావాలి ఇప్పుడు నాకు ఏమొద్దు కానీ ఒక గంగదేవుడు నాకు నన్ను దాటేసి పోతున్నావు కొడుకా మరి వారం పెట్టు మరి గంగదేవుడు అడుగుతా విన్నదమ్మా నాకు పుట్టేడు వారాలు ఆదివారాలు కూడా ఒక గంగదేవుడు నాకు కూడా అతివారం ఏం పెడతావు అన్నప్పుడు శివదేవి లగ్గమైనట్టు ఉంటే గంగ ఒడ్డుకు వస్తారు ఆ ఒక్క వాళ్ళు కూడా తెలుపు నలుపులు 70 ముళ్ళ పటాలు వేస్తారు నాకాకు నలవతోటి దెబ్బలు ఇడుస్తారమ్మా గంగదేవి కాకుండా ఒక కూడా మరి మెట్టంత మేకపోతుడా ఒక గంగ కూడా సెలవులు పెడతారు మరి దేవుడంగా ఒక మల్లన్నకు సెలవులు పెట్టినాదే నాకాకు నల్ల ఊసతోని కూడా దెబ్బలు ఇడుస్తా అన్నప్పుడు ఆ ఒక గంగదేవి కూడా మల్లన్న సేపంగా పోయి లాభాన రార మల్లన్న సత్యవాది దేవుడు
కంచాన తిన్నవో మంచాన వన్యవో లింగానికి లింగ పూజ చేయి అంగానికి మంగ పూజ చేయి మల్లన్న వరకల్లా రారాజు మల్లన్న ఏడేళ్ళ నేను ఏడిపోయినా అంటున్నావా ఇందుతో 26 దినుసుల పంట తీసుకొని వచ్చిన పంట తీసుకొని పార్వతమ్మ ఓడి లోపల చేసినప్పుడు అయినా ఒక ఉడగ పార్వతమ్మ ఏమి చెప్తా ఉన్నదమ్మా మల్లన్న ఇదితో రాజుల పంట నాకు ఇచ్చిన లింగానికి లింగ పూజ అంగారికి మంగ పూజ చేయి ఒక ఉడగ లింగానికి లింగ పూజ చేసిన అంగారికి మంగ పూజ చేసిండు ఆ ఒక ఉడగ పంచామృతం ఉడగ భగవంతుడు మల్లన్న పెట్టిండు పెట్టినప్పుడు ఉడగ నారిల కంటి లోపల ఉండే రాజు మల్లన్న మల్లన్న లింగమాల చెల్ల చేసుకోవాలి కాంచాల మరి కాడ కన్నగౌల పుట్ట ఉన్నది పుట్టకాడ కూడా ప్రవలించి పండాలి మల్లన్న అటు విధంగా నువ్వు చెప్పినట్టు మాత్రమైన కాంచాల మరి కాడికి పోతానమ్మ నేను మాత్రమైన కాంచాల మరి కాడికి పోయినట్టు కన్న కౌల పుట్ట కాడికి పోయి నేను నన్ను వండుకోమంటు లింగమాల చెల్ల వేసుకొని పండుకోమల్ల పోతామ్మా స్వామి రామ రామ అన్న రామ దేవరాజు మల్లయ్యానే రామ రామ గజ్జల్లమ్మ గల్లనమ్మ రామ రామ ఘనమైన దేవుడమ్మ రామ రామ ఘనమైన దేవుడమ్మ రామ రామ పెళ్లి కాలను పేదరికం చేస్తున్నాను కూడా మీద పోయే గంట వేరే పక్షులు గేలిస్తాయినాయమ్మో పెళ్లి కానీ బాలుడు పేదరికం చేస్తున్నా 10 మందిలో కోతుండో పంచాది చెప్తున్నాడు వీని దాకనే వీడు కూడా 10 మందిలో పోయి ముచ్చట చెప్తున్నాడు పంచాది చెప్తున్నాడు మల్లన్న మోసం కాదు బరకతి కాదు భగవంతుడు మల్లన్న కూడా గంట వేరే పక్షులు చెప్పినాయి చెప్పిన మాట తలగొట్టిన మామిడిలో ముఖం పిన్ చేసుకున్నాడు వెనకటి కూడా ఏదంతా కూడా పోలికలకెళ్ళి మల్లన్న అప్పుడు ఈ ముసలోడు నన్నే చెప్తున్నాడు అని మల్లన్న కూడా కలకల కన్నీరు కాచిండు వాడు కళాకారు చేయమంటే పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు చేపిస్తున్నాడు ఆ ఒక్క పంట వండని వాళ్ళకి పంట వండిస్తున్నాడు బరకతి లేని వారికి బరకతి ఇస్తున్నాడు బరకతికి లేని వారికి బరకతి ఇస్తున్నాడు మల్లన్న పెళ్ళి అంటేనే ఎవరు కదా ఎవరి కూడా ఒక పార్వతమ్మ దగ్గరికి వచ్చిండు భగవంతుడు మల్లన్న అమ్మ పార్వతమ్మ నాకు ఈడుకు ఏడు లేదు జోడుకు జోడు లేదు నాకు పెళ్లి కావాలని కూడా పార్వతమ్మకి చెప్పినాడే పార్వతమ్మకి చెప్పినప్పుడు కూడా కొడుక మల్లన్న ఈడుస్తే పంచకు తొడిగిన చెప్పుల మూత ముంగలు ఇడిచినట్టు కూడా మీ నాయన ఎన్నికొండ తలమ శివరాజు మేలుతున్నాడు ఆయనకు పోయి చెప్పొస్తా ఓ నాయన కొడుక మల్లన్న పార్వతి